వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. యుద్ధంతో ఎదుర్కొనే సత్తా లేనప్పుడు శత్రువుని జోదంతో ఓడించినట్టుగా మహాభారతంలో పాండవులను యుద్ధంలో ఎదుర్కోలేక జోదం ద్వారా పాండవులను ఓడించే ప్రయత్నం కౌరవులు చేసినట్టుగా మహాభారతంలో ఇప్పుడు క్షేత్రస్థాయిలో వైసీపీ లేవనెత్తున్నటువంటి ఇష్యూస్ మీద సరైన రిప్లై ఇవ్వలేనటువంటి కూటమి ప్రభుత్వం సంఖ్యాబలం లేకపోవడంతో వైసీపీని అసెంబ్లీకి వచ్చేలాగా రెచ్చగొట్టి అసెంబ్లీకి వచ్చిన తర్వాత వాళ్ళకి మైక్ అవ్వకుండా వైసీపీ ఎమ్మెల్యేలకి అక్కడ వైసీపీ కూటమి ప్రభుత్వం అటాక్ చేయాలి అనేటువంటిది వాళ్ళ వ్యూహంగా కనపడుతోంది అనేటువంటిది పరిశీలకుల అభిప్రాయం. దానికి బలం చేకూరుస్తున్నట్టుగా ఇప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ ఎమ్మెల్యేలకి విజ్ఞప్తి చేస్తూ, మీరు అసెంబ్లీకి రండి, అక్కడ సమస్యలు చర్చించండి, ఎమ్మెల్యేలను బట్టి అందరి ఎమ్మెల్యేలకి స్పీకర్గా సమాన అవకాశం ఇస్తాను అనేటువంటి ఒక ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లోనే చాలా తేటతెల్లంగా కూటమి ప్రభుత్వం యొక్క వ్యూహం అర్థమైపోతుంది అంటున్నారు విశ్లేషకులు. ఎలాగా అంటే, యావరేజ్న అసెంబ్లీ అనేటువంటిది రోజుకు ఒక 5 గంటలు జరుగుతుంది అని అనుకుంటే, 5 గంటలంటే 5 × 60 300 నిమిషాలు అనుకుంటే, ఈ 300 నిమిషాలని 175 మంది ఎమ్మెల్యేలకి సమానంగా పంచితే ఎంత వస్తుంది? కరెక్ట్గా ఎమ్మెల్యేకి 2 మినిట్స్ 2.5 మినిట్స్ కూడా రాని పరిస్థితి. సో అలాగేంటంటే అందరు ఎమ్మెల్యేలని సమానంగా అవకాశం ఇస్తాను అనటంలోనే మీకు అవకాశం చాలా తక్కువగా వస్తుంది అనేటువంటిది స్పీకర్ చెప్పకనే చెప్పారు. అంతేగాని వైసీపీ డిమాండ్ చేస్తున్నట్టుగా ప్రతిపక్ష నాయకుడు హోదా జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రతిపక్ష హోదా వైసీపీకి ఇవ్వడానికి మాత్రం సుముఖంగా లేరు స్పీకరు, అలాగే కూటమి ప్రభుత్వం అనేటువంటిది స్పష్టంగా తెలిసిపోతుంది స్పీకర్ యొక్క ట్వీట్ ద్వారా అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ.